ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక స్కామ్, లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు. నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం.